We now request the Honorable Chief Minister of Government of Telangana, Shri A. Revanth Reddy Garu. Put your hands together. Swagatam cheyandi, Shri Revanth Reddy Garu. తుంగభద్ర డ్యామ్ గేట్ల పునరుద్ధరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సభాధ్యక్షత వహించిన మిత్రులు కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు డికే శివకుమార్ గారు, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన జలశక్తి మినిస్టర్ సిఆర్ పాటిల్ గారు, అదేవిధంగా మనందరి కష్టాలు మనందరి సమస్యలు తెలిసిన సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన భారతదేశంలోనే కొద్దిమంది నాయకులలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, నా సహచర మంత్రివర్గ సభ్యులు మిత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు గారు, వాకిటి శ్రీహరి గారు, ఆంధ్రప్రదేశ్ నుంచి నా ప్రియ మిత్రులు మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ గారు, సాగునీటి పారుదల శాఖ మంత్రివర్యులు నిమ్మల రామనాయుడు గారు, కర్ణాటక లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్పర్సన్ గారు, రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, కేంద్ర జలశక్తి కార్యదర్శి కాంతారావు గారు, ఇతర అధికారులు, ప్రాణ సమానులైన బళ్ళారి ప్రాంత, అనంతపూర్ ప్రాంత రైతులందరికీ హృదయపూర్వకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈ రోజుకున్న ప్రాధాన్యత ఆనాడు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన ముహూర్తం 1950 దశకంలో మైసూర్ మహారాజు, హైదరాబాద్ నవాబు నిజాం గారు పెట్టిన ముహూర్తం, తుంగభద్ర నది డ్యామ్ నిర్మాణ ముహూర్తం. ఈనాడు మిత్రులు డికే శివకుమార్ గారు ఈ 33 గేట్ల పునరుద్ధరణ ముహూర్తం చరిత్రలో ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోతుంది. పెద్దలు డికే శివకుమార్ గారు సూచన మేరకు మేమందరం ఈ సమస్య పరిష్కారం కోసం ఒక అడుగు ముందుకు వేసి కలిసికట్టుగా పని చెయ్యాలి అని ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాం. ఖచ్చితంగా చరిత్రలో ఈరోజు సువర్ణ అక్షరాలతో లిఖించబోతున్నారు. నేను మొదటి నుంచి నీకు పంచాయతీ కావాలన్నా, సమస్య పరిష్కారం కావాలన్నా అంటే సమస్యలకు పరిష్కారమే కావాలి, శాశ్వతంగా రైతాంగ ఆకాంక్షలు నెరవేరాలి అని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అందుకే ఈనాడు రాజకీయాలకు అతీతంగా ఎన్నికలలో స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకోకుండా ఈనాడు ఈ ప్రాంతంలో ఈరోజు ఇక్కడ తుంగభద్ర నది ఒడ్డున జరుగుతున్న చర్చలు చరిత్రలో గొప్ప నిర్ణయంగా మారబోతుంది. ఈ నిర్ణయం తప్పకుండా కృష్ణానది జలాలు, గోదావరి జలాలు, తుంగభద్ర నది జలాలలో అంతర్రాష్ట్ర జల వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపిస్తుందని మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం. ఆనాడు రాజులు రాజ్యాల కోసం కత్తులతో కుత్తుకలు తెంపుకుంటున్న సందర్భంలో ఈ ప్రాంత రైతాంగం కోసం మైసూరు మహారాజు, హైదరాబాదు నిజాం ప్రభువు కలిసి ఈ తుంగభద్ర డ్యామ్ను నిర్మించారు. రాజ్యాలను ఆక్రమించుకునే రాజులే రైతుల కోసం ముందుకొచ్చి తుంగభద్ర నదీ ప్రాంతంలో డ్యామ్ను నిర్మించిందంటే ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులం ఈ రైతుల కోసం అడుగు ముందుకు వేయాల్సిన అవసరం ఉంది. ఇది బాధ్యతగా మేము భావించి
ఈ బాధ్యతను నెరవేర్చాలి అని పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, డికే శివకుమార్ గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను సిఆర్ పాటిల్ గారికి మా సమస్యలన్నీ విన్నవించడం, తప్పకుండా తొందరలోనే వారి ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తారని మా అందరికీ సంపూర్ణమైన విశ్వాసం కలిగింది. ఈరోజు ఆ సమస్యకు ఒక మొదటి అడుగు ఈ ప్రాంతంలో మనం వేస్తున్నామని తెలియజెప్పడానికి నేను సంతోషపడుతున్నాను.